క్రైస్తలో చేరొచ్చిన మీకు అందరికీ ప్రభు యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 3వ వచనం. వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను, వారు కలిసి పని చేయుచుండిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, లేలుయా, స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమానికి, అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి, అపోస్తల కార్యములు గ్రంథ ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇంతకుముందు 3 సంవత్సరాలు మనం యోహాను సువార్తలోంచి మనం ధ్యానించుకున్నాం. ఇప్పుడు అపోస్తల కార్యములు ఇంచుమించు 1 సంవత్సరం దాటింది. 12, 1, 2, 14 నెలలు దాటి 15 నెలల్లో మనం ఇంకా దేవుని వాక్యాన్ని అపోస్తల కార్యములోంచి ధ్యానిస్తూ ఉన్నాం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయ ధ్యానాల్లో ఉన్నాం. 17 అధ్యాయాలు పూర్తి చేయడానికి ప్రభు సహాయం చేశాడు. 14 నెలల్లో 17 అధ్యాయాలు పూర్తి చేయడానికి ప్రభు సహాయం చేశాడు. ఈ నెలంతా మనం అపోస్తల కార్యములు 18వ అధ్యాయము ధ్యానించుకుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమం మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా మారాలని నేను ఆశిస్తున్నాను. మారుతుంది. మేము ప్రార్థిస్తున్నాం. దీని వెనకాల ప్రార్థించేవారు అనేక మంది ఉన్నారు. ఈ మాటలు చెప్పబడుతున్న మాటలు అనగా విత్తబడుతున్నట్టు మాటలు మీ హృదయము అనేటువంటి మంచి నేలలో విత్తబడి తద్వారా 30ంతులుగా 60ంతులుగా 100ంతులుగా 30-fold and 60-fold and 100-fold హార్వెస్ట్ రావాలని, అనగా దేవుని వాక్యము ప్రకటించబడిన తర్వాత, మీకు వినిపించబడిన తర్వాత, ప్రసారం చేయబడిన తర్వాత వ్యర్థంగా కాకుండా, నిష్ప్రయోజనమైనది కాకుండా, అది మరలా తిరిగి పంపబడిన వ్యక్తి దగ్గరికి, పలకబడిన వ్యక్తి దగ్గరకో, దేవుని దగ్గరకో వెళ్లకుండా ఉండడం కోసం, మీ జీవితంలో ఏదైనా కార్యం జరిగించడం కోసం ఈ మాటలు మిమ్మల్ని మోటివేట్ చేయాలని, ఈ మాటలు మిమ్మల్ని ఆలోచింపజేయాలని, ఈ మాటలు మీకు అన్వయింపజేసుకునేటట్టుగా చేసుకోవాలనేది నా యొక్క ఆశ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా వంతు సేవకునిగా వాక్యాన్ని వివరించడానికి, దాన్ని వ్యాఖ్యానించడానికి, దాన్ని విశ్లేషించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. దాని కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. దాని కొరకు ఈ అపోస్తల కార్యములు పదే ధ్యానిస్తూ ఉన్నాను. ప్రభువుని అడుగుతున్నాను ఇంకా కొత్త తలంపులు అనుగ్రహించమని. దీనికోసం నేను గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి, లేకపోతే కొన్ని సైట్లోకి, బైబిల్ హబ్ అనేటువంటి సైట్లోకి వెళ్ళి గ్రీకు పదాలు, మూల పదాలు వీటిని అర్థం చేసుకొని ఆ టెక్స్ట్కి ఒక న్యాయం చేకూర్చడానికి, అనగా వివరణ చక్కగా చేయడానికి నేను నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. నేను ఏ డినామినేషన్ కాదు, డినామినేషన్లకు అతీతమైనటువంటి వ్యక్తిని, నాన్ డినామినేషనల్ వ్యక్తిని. నేను ప్రతివారు ఏదో ఒక డినామినేషన్ అనే ముద్రతో కొనసాగుతూ ఉన్నారు. అటు ఏ డినామినేషన్ లేదు. ఈ డినామినేషన్ అన్నీ మానవ నిర్మితములైన డినామినేషన్లే. మనం దేవుని బిడ్డలము, దేవుని సేవకులము, దేవుని వాక్యాన్ని అనుసరించే వాళ్ళం అంతవరకే, కానీ ఒక డినామినేషన్ గొడుగు కిందకో లేకపోతే ఒక డినామినేషన్ అండర్లోకి రావాల్సిన వాళ్ళం కాదు. డినామినేషన్లు మంచివే, తప్పని నేను అనడం లేదు. వాటిలో కొద్ది మంచి ఉంది, చెడు ఉంది. కాకపోతే వీటిలో ఉండి ఒక పెంటికోస్టల్ డినామినేషను, దానికి ముందు ఇంటర్ డినామినేషన్లోనూ ఉండి, తర్వాత ఇప్పుడు స్వతంత్ర భావాలతో స్వతంత్రుడిగా ఉండడానికి ప్రభు సాయం చేశాడు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రతి దాంట్లో ఉన్న మంచిని గ్రహించడం, చెడును విసర్జించడం, చెడును వదిలిపెట్టడం అన్న విధంగా మనం ముందుకు సాగుతూ ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా స్థానిక సంఘము గిడియోన్ మిషన్ చర్చ్, GMC అనేటువంటి చర్చ్ శాంతినగర్ 6వ వీధిలో ఉంది. ఆ చిన్న సంఘం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. అది రెసిడెన్షియల్ ఏరియా కనుక, ఇళ్ల మధ్యలో ఉంది కనుక కొన్నిసార్లు పాటల శబ్దాలు ఇవన్నీ కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఇతరులు అభ్యంతరపరుస్తూ ఉన్నారు, లేకపోతే సౌండ్ తగ్గించమని ఇలాగా వాళ్ళు ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఇలా జరుగుతుంది. కనుక దేవుడు ఒక మంచి సౌండ్ ప్రూఫ్గా ఉన్నటువంటి ఒక హాల్ ఇచ్చినట్లుగా ప్రార్థించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. యెహోవా ఈరే, ఆయన ఏదైనా అనుగ్రహించగలడు. అడుగు వాటన్నిటికంటను, ఊహించు వాటన్నిటికంటను అత్యధికముగా అనుగ్రహించ సామర్థ్యం కలిగిన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇది టైం వేస్ట్ చేసుకునే టైం కాదు, టైం ఇన్వెస్ట్ చేసుకునేటువంటి సమయం. దినములో ఇప్పటికే ఈ దినము ఆరంభించబడి 8 గంటలు దాటింది. అనగా ఇంకా మిగిలిన 16 గంటల్లో మనం ఏం చేయబోతున్నాం అనేది డిసైడ్ చేసుకోవాలి. ఇంచుమించు 1/3 ఆఫ్ ద డే వాజ్ ఓవర్. కాబట్టి ఇంకా మిగిలినటువంటి 16 గంటల్లో ప్రభు కోసం మనం పని చేద్దాం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం, ప్రార్థనాపూర్వకంగా విందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా,
మీ నామాన్ని స్తుతిస్తున్నాం, కొనియాడుతున్నాం. మాకు ఇచ్చిన మంచి దినము కొరకై మీకు వందనం చేస్తున్నాం. ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి నా ఆత్మీయ బంధువులైనటువంటి ప్రభువా, శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమ వీక్షకులైన మనందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమం బై మిస్టేక్ ఛానల్స్ మారుస్తూ ఈ ఛానల్ దగ్గర లేకపోతే ఈ ప్రోగ్రాం దగ్గర ఆగిపోయినటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, వారు ఎందుకు ఈ ఛానల్ చూస్తున్నారు లేదా ఈ కార్యక్రమం చూస్తున్నారు, ఎందుకు ఇక్కడ ఆగిపోయారో ఆగిపోవాల్సి వచ్చిందో మాకైతే తెలియదు. కానీ దీని వెనకాల మీ ప్లాన్ ఏదో ఉందని భావిస్తూ కొన్ని మాటల ద్వారా వారిని పట్టుకోండి, వారిని స్ట్రైక్ చేయండి, వారిని అట్రాక్ట్ చేయండి. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మీ దాసుడని నేను బలహీనుని, అజ్ఞానిని, అవివేకిని, నా ద్వారా మీరు మాట్లాడమని అనగా మీ ప్రతినిధిగా నేను ఇక్కడ నిలబడి ఉంటుండగా నాలో నుంచి ప్రభువా మీ వాక్ ప్రవాహము, మీ వాక్చాతుర్యము రావాలని నేను కోరుకుంటున్నాను. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సకల పరిశుద్ధుల కొరకు, సార్వత్రిక సంఘము కొరకై మీకు వందనం చేస్తున్నాం. రాబోయేటువంటి ఎలక్షన్స్ అన్నీ చక్కగా ప్రశాంతంగా జరగగలటు సాయం చేయమని అడుగుకుంటున్నాం. దేశంలో, రాష్ట్రములో, ఆయా రాష్ట్రాల్లో మంచి ప్రభుత్వాల్ని మీరు ఏర్పాటు చేయండి, మీ కార్యము జరిగించండి ప్రభువా. తండ్రి, మీకు వందనాలు. మా ప్రజాస్వామ్యం పరిహాసం పాలు కాకుండా తండ్రి మీకు వందనం చేయిస్తున్నాం. రాజకీయ విలువలతో ఆయా పార్టీలన్నీ ముందుకు సాగగలటు సహాయం చేయమని అడుగుకుంటున్నాం. తండ్రి, మీకు వందనాలు. ఈ కార్యక్రమం చూస్తున్న వారిలో ఎవరైనా బలహీనతల్లో ఉన్నట్లయితే, బీపీలు, షుగర్లు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇంకా క్యాన్సర్స్తో బాధపడుతున్న వారు, ఇక కొంతకాలంగా బెడ్ రిడన్గా ఉన్నటువంటి వారి కొరకు, బెడ్ సోర్స్తో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మేము గత నెలలో ప్రార్థించినప్పుడు మా యవన బిడ్డలకి, మా యవన కుమార్తెలకు మీరు ఇచ్చిన సుఖ ప్రసవాల కొరకై మీకు వందనాలు. సహోదరి దివ్య శాలేంకి ఇచ్చినటువంటి సుఖ ప్రసవం కొరకై మీకు వందనాలు. వారికి ఇచ్చినటువంటి రెండో కుమార్తెను బట్టి మీకు వందనం చేస్తున్నాం ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో ప్రభువా, ఇంకనూ కొంతమంది వ్యక్తుల కోసం ప్రార్థిస్తున్నాం. సమయం లేదు కనుక వారి పేర్లని ప్రస్తావించడం లేదు. కానీ ఆయా బిడ్డల విషయాల్లో మీరు జరిగిస్తున్న ప్రతి కార్యం కొరకై మీకు వందనం చెల్లిస్తూ తండ్రి, శాంతి టీవీ కొరకు, శాంతి టీవీ చైర్మన్ గారు అయినటువంటి శోభన్ సార్ గారు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ స్టూడియో ద్వారా ఈ 4 గోడల మధ్యలో, వెలుతురు నిండినటువంటి ఈ గోడల మధ్యలో నుంచి ప్రభువా, నా మాటలు రికార్డ్ అయ్యి తర్వాత మీ ప్రజలకు వినిపించబడబోతుండగా ఈ ప్రజలతో మీరు మాట్లాడమని అడుగుకుంటున్నాం. ఈ ప్రజలకి, వింటున్న వారికి కావలసిన మెసేజ్ ఏదో ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఆ మెసేజ్ని క్యాచ్ చేసుకోవడానికి, డీకోడ్ చేసుకోవడానికి వారికి సహాయం చేయమని అడుగుకుంటున్నాం. సమస్త ఘనత, మహిమా, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరొక పర్యాయం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు, ప్రభు ఇచ్చినటువంటి ఒక కుటుంబం, లార్డ్ గివెన్ ఆర్ గాడ్ గివెన్ ఫ్యామిలీ, ఒక కుటుంబాన్ని గురించి మనం ఆలోచించాం. అపోస్తుల కార్యములు, సంఘ చరిత్రలో సువార్థీకరణ చరిత్ర, మిషనరీ ప్రయాణాల చరిత్ర గురించి మాట్లాడుతున్నప్పుడు సడన్గా ఒక కుటుంబం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి అని మీరు అడగొచ్చు. పరిశుద్ధాత్ముడు మన ఫోకస్ని ఒక కుటుంబం మీద ఉంచాడు. ఇటలీ నుంచి వలస వచ్చినటువంటి, బలవంతంగా అక్కడ ఉన్నటువంటి రాజు యొక్క, క్లౌడియస్ చక్రవర్తి యొక్క, క్లౌడియస్ సీజర్ యొక్క కమాండ్ను బట్టి ఇక్కడెవరు యూదులు ఉండడానికి వీల్లేదు. దిస్ ఈజ్ ఆఫ్ రోమన్స్. కాబట్టి మిగతా వాళ్ళు ఎవ్వరు, నాన్ రోమన్స్ అయినట్టు వాళ్ళందరూ వెళ్ళిపోండి, జ్యూస్ షుడ్ లీవ్ దిస్ ప్లేస్ అనగా యూదులు అక్కడ ఉండి అక్కడ స్థిరపడతాము, సెటిల్ అయ్యాము అనుకుంటున్న టైంలో వాళ్ళని సెటిల్ కాకుండా చేసి, అనగా ఒక విధంగా దాని వెనుకాల దైవ కార్యం ఉందేమో అని భావించాలి. ఎందుకంటే పక్షిరాజు తన గూడు రేపినట్లుగా ఇటలీలో అకులా ప్రిస్కిలాల యొక్క గూడును రేపి, అనగా వాళ్ళను ఆత్మ సంబంధంగా ఎగరడానికి నేర్పించి వారిని ఈ ప్రాంతానికి, కొరింథ్ అనేటువంటి పట్టణానికి, కొరింథీ అనేటువంటి పట్టణాన్ని వాళ్ళు ఎందుకు ఎంపిక చేసుకున్నారో నాకైతే తెలియదు. కొరింథీ అనేటువంటి పట్టణములో ఒక వ్యక్తి ఇచ్చినటువంటి వ్యాఖ్యానకర్త చెప్పినట్టు మాట, కొరింథీలో సంఘము ఉన్నది అనేది గొప్ప సంగతి కాదు, కానీ సంఘములో కొరింథీ ఉన్నది అనేది ఒక ప్రాముఖ్యమైన విషయమని ఆయన వ్యాఖ్యానించారు. అనగా కొరింథీ పట్టణంలో సంఘం అనేది పెద్ద గొప్ప విషయమేం కాదు. కొరింథీ సంఘముల గురించి కొన్ని విషయాలు గత ఎపిసోడ్లో నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వాటిని రిపీట్ చేయదలుచుకోలేదు. మనం ఆలోచిస్తున్న విషయాలు, ఒక జంట లేకపోతే దంపతులు, యవన దంపతులో వృద్ధ దంపతులో మనకు తెలియదు,
రిటైర్డ్ కానటువంటి దంపతులు, ఇంకా సర్వీస్లో ఉన్నటువంటి దంపతులు, గవర్నమెంట్ జాబ్ చేయనటువంటి, ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నటువంటి, ఒక బిజినెస్ చేసుకుంటున్నటువంటి, టెంట్ మేకర్స్గా ఉన్నటువంటి ఈ జంట ద్వారా ఏం ప్రయోజనం? పౌలు టీంలో ఎవరూ లేరు. పౌలు టీంలో అందరూ మ్యారీడ్ బ్యాచులర్స్ మాత్రమే ఉన్నారు, అనగా పెళ్ళి వివాహితులు అయి కుటుంబాలను ఇన్వాల్వ్ చేయకుండా వారు మాత్రమే, పురుషులు మాత్రమే పనిచేస్తున్నారు. అటువంటి సమయంలో పాల్స్ మినిస్ట్రీలోకి ఒక ఫ్యామిలీని దేవుడు ఎంటర్ చేయిస్తున్నాడు. మన మినిస్ట్రీలోకి చాలా ఫ్యామిలీస్ రావాల్సిన అవసరం ఉంది. ఈ మాటలు వింటున్న దైవజనులారా, మీ మినిస్ట్రీస్లోకి కొన్ని ఫ్యామిలీస్ రావాల్సిన అవసరం ఉంది. ఇండివిజువల్స్ వస్తున్నారు, జెంట్స్ వస్తున్నారు, అదే సమయంలో కొన్ని ఫ్యామిలీస్ మోటివేట్ అయ్యి రావాల్సిన అవసరం ఉంది. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. నిన్న మనం ఆలోచించిన విషయం వారు ప్రభువుని అంగీకరించినటువంటి కుటుంబం అని, రెండవది వారు పనివారిగా మారినటువంటి కుటుంబం అని, అనగా ఎవాంజలిస్టులుగా మారినటువంటి, సువార్థికులుగా మారినటువంటి కుటుంబం అని, అంతేకాకుండా మూడవదిగా వారు ప్రాణమునకు తెగించినటువంటి కుటుంబం అని. ఒకరు మాత్రమే తెగించారని కాదు, ఇద్దరూ కూడా ప్రాణానికి తెగించిన వారుగా కనిపించారు. భార్యాభర్తలు ఇరువురు ఏకాభిప్రాయము, ఏక మనసు కలిగి ఎవరో పౌలు కోసం మనం ప్రాణానికి తెగించడం ఏంటండి, పౌలు ఎవరండి, ఈ మధ్య కదా పరిచయం అయింది అని అనుకోకుండా ప్రాణానికి, ప్రభు సేవకునికి, నిజమైన ప్రభు పరిచారకునికి, ఏ సాయిల్లో అయితే విత్తుతామో, ఏ నేలలో విత్తుతామో ఆ నేలలో 100 రెట్లు ఫలము కోసుకోగలము, పంట పొందుకోగలము అని భావించారో ఆ సాయిల్, ఆ ఫర్టైల్ మినిస్ట్రీలోకి వాళ్ళు పార్ట్నర్స్ గాను, లేదా ఇన్వెస్టర్స్ గాను, లేదా సోయర్స్ గాను వాళ్ళు మారారు అని మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం. వాళ్ళు ప్రాణానికి తెగించిన వారు. అంతేకాకుండా నాలుగవదిగా వాళ్ళు ప్రార్థనా మందిరాన్ని ఆరంభించుకున్నవారు. సమాజ మందిరంలో నుంచి వారు ఇటలీలో ఉన్నప్పుడు సమాజ మందిరపు అనుభవంలోనే ఉన్నారు, సమాజ మందిర సభ్యులుగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే వారిని అక్కడి నుంచి బయటికి తీసుకుని వచ్చాడో, బహుశా ప్రార్థనా మందిరాన్ని తమ ఇంట్లో ప్రారంభించుకోవడానికి ప్రభువు వారిని ప్రేరేపించి వారి గూడును ఇటలీలో నుంచి రేపి ఇక్కడ కొరింథీలో వారిని స్థిరపరిచాడేమనుకోవచ్చు. అంతకుముందే సంఘం ఉందో లేదో మరి మనకు తెలియదు. కానీ వీరి రాక ద్వారానే వీరు పౌలు గారు పని చేయడం వలన పౌలు గారికి పని చేయడానికి ఒక బేస్ దొరికింది, ఒక ఆధారం దొరికింది, ఒక అవకాశం దొరికింది ఈ జంట ద్వారా అనే సంగతిని మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం. 4 విధాలుగా కుటుంబాన్ని గురించి, దేవుడిచ్చినటువంటి కుటుంబం వాడు ప్రభువును అంగీకరించిన కుటుంబం ఉంటుంది. దేవుడిచ్చినటువంటి కుటుంబం పనివారిగా, ప్రభు దాసులుగా, ఎవాంజలిస్టులుగా, సువార్థికులుగా మారేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా వాళ్ళలో ఉన్నటువంటి పిరికితనం ఏమాత్రం లేదు, వాళ్ళలో బోల్డ్నెస్ ఉంది. దే డోంట్ హ్యావ్ ఎనీ టిమిడ్నెస్, దే హ్యావ్ బోల్డ్నెస్. ప్రాణమునకు తెగించిన వారు, వాళ్ళ ప్రాణమును ప్రేమించిన వారు కాదు, ప్రియముగా ఎంచిన వారు కాదు, పోతే పోయింది, సస్తే సత్యం, ఉంటే ఉన్నాం అన్న తెగింపు కలిగినటువంటి వాళ్ళు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అరిమతయి యోసేపులాగా, యెషయా ప్రవక్తలాగా, అబ్రహాములాగా తెగించిన వారు మనకు కావాలి. తాడో పేడో తేల్చుకోవాల్సిన వాళ్ళు, విజయమో వీరస్వర్గమో అని తేల్చుకోవాల్సిన వాళ్ళు మనకు కావాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిరికి వాళ్ళ సమూహంతో మనం ఉన్నప్పుడు మనం కూడా పిరికోళమయ్యే అవకాశం ఉంది. తర్వాత మనం ఆలోచించిన విషయం, వాళ్ళ ఇంట్లో ప్రార్థనా మందిరం స్టార్ట్ అయింది. చర్చ్ బిల్డింగ్స్ లేని రోజులు, అనగా ఇంచుమించు 4వ శతాబ్దంలోనే ఆ మందిరాలు ఆరంభమైనాయి అని మనం అర్థం చేసుకుంటున్నాం. చర్చ్ బిల్డింగ్స్, అప్పటి వరకు ఇళ్లలోనే ఆరాధన, హౌస్ చర్చెస్ జరుగుతున్నాయి. ఆ హౌస్ చర్చ్, యెరూషలేములో ఒక హౌస్ చర్చ్ ఉందని మనం తెలుసు, 12వ అధ్యాయంలో జాన్ మార్క్ వాళ్ళ ఇంట్లో. ఇక్కడ మరొక హౌస్ చర్చ్ను చూస్తున్నాం. రోమాపత్రిక 16వ అధ్యాయం ప్రకారము అక్కడ ఉన్న హౌస్ చర్చ్ను గురించి మనం మాట్లాడుకున్నాం. రైట్. దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఈరోజు కూడా వీరిని గురించే, ఈ జంటను గురించే కొద్దిగా ఆలోచిద్దాం, కొద్దిగా మాట్లాడుకుందాం. మన టైటిల్ దైవికమైనటువంటి దంపతులు, డివైన్ కపుల్, డివైన్ వైఫ్ అండ్ హస్బెండ్. డివైన్ కపుల్ గురించి, ఒక దైవికమైనటువంటి గాడ్లీ కపుల్ గురించి, గాడ్లీ ఫ్యామిలీ గురించి 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త మరియు అపోస్తుల కార్యములు కలిపి ఒక గ్రంథంగా మనం ఆలోచిస్తే అది ఒక భాగం అయితే పార్ట్ 1, ఇది పార్ట్ 2. లూకా యొక్క సువార్త యొక్క పార్ట్ 1, పార్ట్ 2 అని మనం దాన్ని భావించవచ్చు. అలాగైతే లూకా తన సువార్తలో ఆరంభంలో ఒక జంటతో ఆరంభించాడు, ఎలిజబెత్
మరియు జకర్యా అనేటువంటి జంటతో ఆరంభించినటువంటి ఇంచుమించు ఈ రెండవ పార్ట్లోకి వచ్చేసరికి, చివరి భాగంలోకి వచ్చేసరికి ఇంకా 10 అధ్యాయాలే కనుక వేరొక జంటను పెద్దగా ప్రస్తావించలేదు కనుక ఆయన ఒక జంటతో ఆరంభించి రెండవ పుస్తకంలో రెండవ పుస్తకంలో అనగా పార్ట్ 2లో తాను ఒక జంటతో ఆరంభించలేదు. ఒక జంటతో లూకాసు వార్త 1వ అధ్యాయం ఆరంభమైంది. అనగా లూకాసు వార్త 24 అధ్యాయాలు ప్లస్ అపోస్తుల కార్యములు 28 అధ్యాయాలు కలిపి 24 ఒక 28 అనగా ఇంచుమించు 52 అధ్యాయాలు ఉన్నటువంటి పుస్తకంగా దీన్ని మనం ఒక్క పుస్తకంగా కంబైన్డ్ వాల్యూమ్గా అనగా లూకా యొక్క రైటింగ్స్ ఆఫ్ లూక్ ద డాక్టర్ అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకొని ఆలోచిస్తే ఎలిజబెత్ జకర్యాలతో ఆరంభించాడు. ఆయన తన సెకండ్ వాల్యూమ్లో అకులా ప్రిస్కిల్లాతో తాను ముగించాడు. అదే సమయంలో అపోస్తుల కార్యములో ఇంచుమించు 5వ అధ్యాయంలో అననీయ సపీరా అనేటువంటి అంతమైపోయినటువంటి జంట. వీరు కూడా అంతమైపోయారు, అంతం కాలేదని కాదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ మనం అర్థం చేసుకో. ఈ దంపతుల గురించి మనం కొద్దిగా దైవికమైన దంపతుల గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 3వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 18th chapter verse 3. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి దేవుని స్తోత్రం. సిన్స్ Paul and Aquila were both tent makers by trade. Tent makers, the Aramaic and also saddle makers. టెంట్ మేకర్స్ అనేదానికి అరామిక్లో సాడిల్ మేకర్స్ అన్నారు. గుడారాల నిర్మించేవారు, లేదా గుడార పనిలో ఉండేవాళ్ళు, దాన్ని రిపేర్ చేసేవాళ్ళు కావచ్చు, దాన్ని కన్స్ట్రక్షన్ లేకపోతే దాన్ని తయారు చేసేవాళ్ళు కావచ్చు. సాడిల్ మేకర్స్ అంటే ఈ గుర్రాల మీద గాడిదల మీద కూర్చోవడానికి అనుకూలంగా, దాన్ని తెలుగులో ఏమంటారో మరి నాకు తెలీదు, వాళ్ళ ఒక చిన్న పీఠం లాంటిది కూర్చునేటువంటి అవకాశం, అటువంటి దాన్ని తయారు చేసుకొని దాన్ని సాడిల్ అంటే అటువంటి సాడిల్ మేకర్స్గా వాళ్ళు ఉన్నారు అని అరామిక్లోని తర్జుమాలో రాయబడింది. బై ట్రేడ్ పాల్ మూవ్డ్ ఇన్ విత్ దెమ్ అండ్ దే బికమ్ బిజినెస్ పార్ట్నర్స్ అని రాయబడింది. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 3వ వచనం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 3వ వచనంలో మనం ఆలోచిస్తున్న మాట నిన్న ఎపిసోడ్లో 18వ అధ్యాయము 1వ వచనం ఆధారంగా చేసుకొని వారి గురించి ఆలోచించాం. ఈరోజు మనం 3వ వచనాన్ని ఆధారంగా చేసుకొని వారి గురించి ఆలోచిస్తున్నాం. తనలాగే వారు కూడా గుడారాలు చేసి జీవనోపాధి సాగించేవారు, బ్రతికేవారు. వాళ్ళతో కలిసి ఉండి పని చేశాడు. వారు కలిసి పని చేశారు. దే వర్క్ టుగెదర్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకెందుకు, నేను దేవుని సేవలో ఉన్నాను కదా, వీళ్ళతో ఇన్వాల్వ్మెంట్ అని కాకుండా దే బికమ్ బిజినెస్ పార్ట్నర్స్. అనగా ఆ బిజినెస్లో కూడా ఆయన ఫుల్ టైమ్గా మారినట్లేదు, పార్ట్ టైం బిజినెస్గా, అనగా ఫుల్ టైం మినిస్ట్రీలోనే ఉంటూ పార్ట్ టైం బిజినెస్ అనగా టెంట్ బిజినెస్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని ప్రజలు తప్పుగా అర్థం చేసుకొని అతను పార్ట్ టైం మినిస్ట్రీ చేశాడని చెప్తున్నారు. పౌలు పార్ట్ టైం మినిస్ట్రీ చేయలేదు, ఫుల్ టైం మినిస్ట్రీ చేశాడు. కాకపోతే పార్ట్ టైం బిజినెస్ చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తన దృష్టి అంతా ఇక్కడ రాయబడింది, తర్వాత వచనంలో రాయబడింది అతడు ప్రతి విశ్రాంతి దినమున అని రాయబడింది. అంటే ప్రతి సబ్బాత్ రోజు, ప్రతి శనివారం, అనగా ఆయన ఆదివారం నుంచి శుక్రవారం దాకా ఖాళీగా ఉన్నాడు. ఒక్క శనివారం రోజే పని చేస్తున్నాడు, మినిస్ట్రీ చేస్తున్నాడు అని మనం వ్యాఖ్యానించడానికి వీల్లేదు. ఎందుకంటే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో, పక్కన ఉన్నటువంటి అధ్యాయంలో మనం గమనిస్తే 20వ అధ్యాయము 31వ వచనం, కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకుగా ఉండండి. 3 సంవత్సరాలు, 3 years నాన్ స్టాప్గా చేసిన పని. అప్పుడప్పుడు డేరాలు కుట్టుకుంటున్నాను, చేస్తున్నానని కాదు. ఒకవేళ ఫైనాన్షియల్గా ఇన్వెస్ట్ చేశాడేమో, ఒకవేళ మాన్యువల్గా తను వాళ్ళకి సహకరించాడేమో, అంతవరకే. కానీ ఫుల్ టైం ఉన్నటువంటి సేవకుడు పార్ట్ టైంగా మారాడు అని వ్యాఖ్యానించడానికి వీల్లేదు.
అలాగైనా మినిస్ట్రీ అండి, ఫుల్ టైము పార్ట్ టైం ఏంటి అని కూడా అడిగే వాళ్ళు ఉన్నారు. సరే, మనం వాటిలోకి వెళ్ళలేదు. ఒకటి మనం ఆలోచిస్తున్న విషయం వీళ్ళ గురించి, వాళ్ళు సహవసించిన వారు. దే హ్యాడ్ ఎ ఫెలోషిప్, స్పిరిచువల్ ఫెలోషిప్. వాళ్ళు ఎంతసేపు టెంట్ల గురించి, టెంట్ యొక్క మెటీరియల్ గురించి, దాన్ని ఇంకా డిఫరెంట్ వేస్లో తయారు చేయడం గురించి మాట్లాడుకోవడంలో కాలం గడిపారని కాదు. దేవర్ టెంట్ మేకర్స్. వాళ్ళని మెల్లగా స్పిరిచువల్ టెంట్ బిల్డర్స్గా మార్చాలి అనేది పౌలు యొక్క ఉద్దేశమైంది. ఇప్పుడు అగ్రిప్ప రాజుతో అన్నాడు, నువ్వు మాత్రమే కాదు, నీతో పాటు ఇక్కడున్న వారందరూ కూడా నాలాగా మారాలి, మారుదురుగాక అన్నట్టుగా మాట్లాడాడు. నాలాగా మారాలంటే నాలాగా టెంట్ మేకర్స్గా మారాలని కాదు. అగ్రిప్ప రాజు టెంట్ మేకర్గా మారాల్సిన అవసరం లేదు. రాజ పదవి కన్నా, ఆ పోస్ట్ కన్నా, గవర్నర్ పోస్ట్ కన్నా టెంట్ మేకింగ్ అనేది నాట్ హయ్యర్ జాబ్ ఆర్ హయ్యర్ పోస్ట్. అనగా తాను అక్కడ కూడా ఎవాంజలిస్ట్, ఫుల్ టైం ఎవాంజలిస్ట్ అనేది చెప్పుకుంటున్నాడు. 3 సంవత్సరాలు అంటున్నప్పుడు, ఒకవేళ ఆ 3 సంవత్సరాలు జాబ్ మానేసి మళ్ళీ తర్వాత జాబ్ చేశాడని వ్యాఖ్యానించడానికి వీల్లేదు. ఎపేసీలో ఉన్నప్పుడు జరిగిన విషయం, ఎపేసీలోని పెద్దలతో చెప్పిన విషయం మనం గమనించాలి. అంటే దాని అర్థం ఏంటంటే, పౌలు గారు 2వ మిషనరీ ప్రయాణములో ఆయన కొరింథీ దాటి ఎఫెసీకి వచ్చినప్పుడు, ఎథెన్స్ దాటి కొరింథీ దాటి ఎఫెసీకి వచ్చాడు. అనగా ఈ మధ్యకాలంలో ఎథెన్స్కి ఎఫెసీకి మధ్యలో ఉన్నటువంటి స్థలం కొరింథీలో తాను చేసిన పని గురించి కాదు, ఎఫెసీలో ఉన్నప్పుడు తాను చేసిన పని. అనగా జస్ట్ 18వ అధ్యాయంలో ఉన్నటువంటి 18వ అధ్యాయంలో కొరింథీలో ఉన్నాడు, 19వ అధ్యాయంలో ఆయన ఎఫెసీలో ఉన్నాడు. నెక్స్ట్ అలా జంప్ అయిపోయాడు. లేకపోతే 18వ అధ్యాయంలోనే ఆ మధ్య భాగానికి వెళ్తే వారు ఎఫెసీకి వచ్చినప్పుడు 18వ అధ్యాయంలో 18 వచనాల్లో కొరింథీలో జరిగిన మినిస్ట్రీ గురించి ప్రస్తావించబడింది. కొరింథీలో ఇంచుమించు 2 సంవత్సరాల వరకు ఉన్నాడు, బహుదినములు అక్కడ ఉన్నాడు. 1.5 సంవత్సరం మాత్రమే కాకుండా, 1 సంవత్సరం 6 నెలలు మాత్రమే కాకుండా బహుదినములు అక్కడ ఉన్నాడు. అనగా ఈ బహుదినముల కన్నా మరి ఎక్కువ బహుదినములో, లేకపోతే 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు మనకు తెలియదు. మిషనరీ జర్నీలో ఎక్కువ కాలం ఇక్కడ గడిపినట్టుగా మనం చూస్తున్నాం కొరింథీలో. కొరింథీ యొక్క మార్పు తన యొక్క ఉద్దేశమైంది, తన దర్శనమైంది అని అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి విషయము, వారు సహవసించినటువంటి జంట. దే మేడ్ ఎ ఫెలోషిప్. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 4వ వచనము. అతడు ప్రతి విశ్రాంతి దినమున వారిని కలవరపరుస్తూ ఉన్నాడని కాదు, వారిని ఒప్పిస్తూ ఉన్నాడు, వాళ్ళని కన్విన్స్ చేస్తూ ఉన్నాడు, వాక్యాన్ని చెప్పి కన్విన్స్ చేపిస్తున్నాడు. అనగా లేఖనాలను చూపించి కన్విన్స్ చేస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. రెండో విషయం మనం ఆలోచిస్తున్నాం. ఒకటి, సహవసించిన వారే కాదు, వాళ్ళు ఒప్పిస్తున్నాడు అంటే సమ్మతింపజేస్తున్నాడు, అగ్రి అంటే ఏకీభవించేటట్టు చేస్తున్నాడు. సమ్మతించిన వారు వాళ్ళు. అకులా ప్రిస్కిలా అనేటువంటి జంట తమతో కలిసి ఉన్నటువంటి పౌలు గారి సిద్ధాంతాలని, పౌలు గారి క్రీస్తుని గురించిన వాదనలను వారు అంగీకరించారు. ఇంతకుముందు కూడా చెప్పాను, వారు ప్రభువుని అంగీకరించిన వారు అన్నట్టుగా చెప్పాను. దేవుని స్తోత్రం. వారు సహవసించిన వారు, రెండోది వారు సమ్మతించిన వారు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 18వ అధ్యాయము 5వ వచనం. అపోస్తుల కార్యములు సైలస్ అండ్ తిమోతి మాసిడోనియా నుంచి వచ్చారు. అక్కడ ఆగిపోయారు, వాళ్ళు బెరయలో ఆగిపోయారు. బెరయ నుంచి మాసిదోనియాకు వచ్చి ఇప్పుడు మాసిదోనియా నుంచి అనగా ఏథెన్స్ను టచ్ చేయకుండా వచ్చారు. ఏథెన్స్లో పౌలు యొక్క మినిస్ట్రీ ఫెయిల్ అయిందని, అంత సక్సెస్ఫుల్గా జరగలేదని భావించి ఏథెన్స్లో మనకెందుకు అనే ఉద్దేశంతో, లేకపోతే ఇంకా ఆంపిపోలి, అపోలోనియా అనేటి పట్టణాలను కూడా అనగా 3-4 పట్టణాలని స్కిప్ చేసి వద్దనుకొని దాటిపోయి వాళ్ళు నేరుగా పౌలు గారు ఉన్నటువంటి చోటికి కొరింథీకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ రాయబడిన మాటలు 5వ వచనంలో రాయబడింది. పౌలు వాక్యము బోధించుటయందు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. అతడు సాక్ష్యం ఇచ్చాడు. అతని సాక్ష్యాన్ని ఈ కుటుంబం అంగీకరించింది. అతని చేత, అతని మాటల చేత, అతని యొక్క ప్రసంగం చేత ఒప్పించబడ్డారు. వారు సహవసించిన వారు, రెండోది వారు సమ్మతించిన వారు, మూడోది సాక్ష్యాన్ని అంగీకరించిన వారు.
తన యొక్క వ్యక్తిగతమైన సాక్ష్యం కాదు, యేసే క్రీస్తయి ఉన్నాడు అనే సాక్ష్యం. జీసస్ ఈజ్ క్రైస్ట్, జీసస్ ఈజ్ క్రిస్టోస్, జీసస్ ఈజ్ మెస్సియా. యేసే అభిషక్తుడు, యేసుక్రీస్తే, నజరేయుడైన యేసుక్రీస్తే అభిషక్తుడు, మనం ఎదురు చూస్తున్నటువంటి అభిషక్తుడు, దానియేలు గ్రంథంలో ప్రస్తావించబడిన అభిషక్తుడు అన్నట్టుగా ఆయన ప్రస్తావించడం ఆయన ఉద్దేశమైంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సాక్ష్యాన్ని అంగీకరించినటువంటి జంట, సాక్ష్యాన్ని అంగీకరించిన దంపతులు. 4వ విషయం, అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 26వ వచనం. 18వ అధ్యాయం. అతన్ని చేర్చుకొని, అపోల్లోస్ అనేటువంటి ప్రవీణుణ్ణి, విద్వాంసుణ్ణి అతన్ని చేర్చుకొని, దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి పూర్తిగా విశదపరిచి సహాయం చేశారు, స్పిరిచువల్గా హెల్ప్ చేశారు. ఈ మాట చెప్పినప్పుడు 27వ వచనంలో అడుగు భాగంలో రాయబడింది, చివరి భాగంలో, అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి, అనగా దేవుని కృపచేత నమ్మిన వారికి, దేవుని కృపచేత క్రీస్తును అంగీకరించినట్టు వారికి, అనగా పరిశుద్ధులకు చాలా సహాయం చేశాడు. తన ఆత్మీయ తల్లి తండ్రి అయినటువంటి అకుల ప్రిస్కిల సామాన్యమైన విశ్వాసులే, కానీ వాళ్ళు అపోలో యొక్క ఆత్మీయ తల్లిదండ్రులు, స్పిరిచువల్ పేరెంట్స్. వారిలాగా లేకపోతే వారి అడుగు జాడల్లో నడుస్తూ ఇతను సహాయం చేశాడు, హెల్ప్ చేశాడు, స్పిరిచువల్ హెల్ప్ చేశాడు. ఈ రోజులో సోషల్ హెల్ప్ చేస్తున్నాం, కానీ స్పిరిచువల్ హెల్ప్ చేయకపోవడం చాలా విచారకరం. వాక్య వివరణ, విశదీకరణలు చేయకపోవడం విచారకరమైన విషయం. ఏదేమైనప్పటికీ మనం ఆలోచిస్తున్న 4వ విషయము, ఈ జంట సహాయము చేసినటువంటి జంట, హెల్పింగ్ కపుల్. వాళ్ళు లివింగ్ కపుల్, ఫెలోషిప్పింగ్ కపుల్, తర్వాత అగ్రీయింగ్ కపుల్, కోయిన్సైడ్ కపుల్, లేకపోతే తర్వాత యాక్సెప్టెడ్ కపుల్, అనగా సాక్ష్యాన్ని, దే యాక్సెప్టెడ్ ద టెస్టిమనీ ఆర్ ద విట్నెస్ ఆఫ్ పాల్. తర్వాత దే వర్ హెల్ప్డ్ కపుల్, హెల్పింగ్ కపుల్. కాబట్టి వీళ్ళ గురించి మనం ఇలా మాట్లాడుకున్నాం. ఇలాగ దైవికమైన దంపతులుగా మీరు మీ కుటుంబాలు మారాలని కోరుకుంటూ నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.